దేశానికి స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు అయినా నేటికి ప్రతి ఒక్క నిమిషానికి నలుగురు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, ప్రతి గంటకు ఒక హత్య జరుగుతుందని ఐద్వా ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ మహిళా దినోత్సవం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో నిరుద్యోగం పెరిగిపోవడంతో తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారని బండి పద్మ అన్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆమె అన్నారు. దేశంలో మహిళలపై జరిగిన అనేక హింసాత్మక ఘటనపై ఐద్వా అలుపెరగని పోరాటం చేసిందని బండి పద్మ గుర్తు చేశారు. ఈ సందర్భంగా బండి పద్మ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నమస్తే, వెల్కమ్ టు కిరాటం న్యూస్. అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, చెల్లిని దీవించు, మొత్తం మీద మహిళలను గౌరవించు అనేటి ఒక మంచి ఆశయంతో మహిళల హక్కుల కోసం, మహిళల గొంతుకగా, మహిళలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ వారి తరఫున యుద్ధం చేస్తూ వారి హక్కుల కోసం పోరాట గళంగా ముందుకెళ్తున్నటువంటి ఐద్వా గురించి మనం ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మహిళల వెనుకబాటుతనాన్ని ఆసరాగా చేసుకొని 7.5 దశాబ్దాల భారతదేశంలో నేటికి జరుగుతున్నటువంటి అకృత్యాల పట్ల అలుపెరగని పోరాటం చేస్తున్న ఐద్వా గతంలో సాధించిన విజయాలు, మహిళల చైతన్యం కోసం వారు చేస్తున్నటువంటి త్యాగాలు, వారి యొక్క నిబద్ధత ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు మనం విశిష్ట అతిథిగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి బండి పద్మ గారిని మనం కలుస్తున్నాం ఈరోజు. నమస్తే పద్మ గారు. నమస్కారం మేడం. మొదట మీకు కిరాటం న్యూస్ తరపున ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మీరు ఈ బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత మహిళల గొంతుగా పనిచేస్తున్నారు. మహిళల హక్కుల కోసం మీరు అలుపెరగకుండా ప్రయత్నం చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. అనేక మందికి మీ సంఘం ద్వారాగా వారి యొక్క హక్కుల్ని గుర్తు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. అందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. అందుకనే కిరాటం న్యూస్ మిమ్మల్ని ప్రత్యేకంగా మీ యొక్క అనుమతితోటి మీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతూ ఉంది. మొదట ఐద్వా యొక్క ఈ యొక్క విజయ పరంపర ఎలా కొనసాగుతూ ఉంది, జిల్లాలో కొనసాగుతుంటే ఐద్వా యొక్క ప్రస్థానం గురించి ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. ఐద్వా ఖమ్మం జిల్లా కార్యదర్శిని బండి పద్మ నా పేరు. ముందుగా అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా ముందు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీరు అడిగినట్టు ఐద్వా ఈరోజు శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా సాధించుకున్నటువంటి హక్కులు చాలా ఉన్నాయి. అది మహిళలకి సమాన పనికి సమాన వేతనం కావాలి అనేసి, లేదా రక్షణ కల్పించాలి అనేసి, చట్టసభల్లో మహిళలకి 33 రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, గృహహింస చట్టం కానివ్వండి, ఇలాంటి అనేక చట్టాలని సాధించుకున్నటువంటి క్రమంలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేక సంవత్సరాల పోరాట చరిత్రని పక్కన పెట్టి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ హక్కులన్నీ నిర్వీర్యం చేసుకుంటూ వస్తూ ఉంది. ఉదాహరణకి ఆ రోజు ఏదైతే వాళ్ళు 18 గంటల పనిదినాన్ని వ్యతిరేకంగా పోరాటం చేశారో దానిని వాళ్ళు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి 12 గంటల పనిదినాలని చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళ ఒత్తిడి చేస్తున్నటువంటి క్రమంలో ఐద్వా దీన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున మహిళల్ని సమీకరించి పోరాటం చేస్తున్నటువంటి సందర్భం. మేడం, ఖమ్మం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మీరు బాధ్యతలోకి వచ్చిన తర్వాత ఐద్వా తరఫున చాలా రకాల పోరాటాలు చేశారు. ముఖ్యంగా అమ్మపాలెంకు సంబంధించి అక్కడ జరిగినటువంటి ఘటన, ఇది వెంకటపాలెం వందనం సంబంధించి జరిగిన ఘటనలో అక్కడ జరిగిన ఒక హత్యకు సంబంధించి మీరు చాలా అండగా నిలిచారు. అక్కడ అసలు ఏం జరిగింది ఆ రోజు? ఆ వందనం ఘటనకు గల కారణాలు ఏంటి? అసలు ఏం జరిగింది? వందనం ఘటనకు సంబంధించి అక్కడ ఒక ముస్లిం మహిళ ఆడపిల్లకి జన్మనిచ్చిందనే ఒక దానిలో నుంచి అక్కడ అత్త, మామ, భర్త కలిసి ఆ అమ్మాయిని ఫస్ట్లోనే ఆ అమ్మాయిని ప్రెజర్ చేశారు. నువ్వు ఒరిగింజలేసి చంపేసే అని చెప్తే ఆ అమ్మాయి మనసొప్పక వ్యతిరేకించింది. దాన్ని ఆసరాగా తీసుకొని ఆ అమ్మాయి నిద్రపోతున్నటువంటి టైంలో తల్లినే ఏకంగా ప్రాణం తీసినటువంటి ఘటన. అది చాలా ఖమ్మం జిల్లాలోనే ఒక విచారకరమైనటువంటి ఘటన. అది ఐద్వా మహిళా సంఘంగా మేము స్పందించి ఆ రోజు ఆ ఊరికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన ఏంటి అని చెప్పి వివరాలు తీసుకొని పెద్ద ఎత్తున మేము పోరాటం చేశాము. పోరాటం చేయటమే కాదు, కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళని అంటి పెట్టుకొని నిరంతరం ఆ కుటుంబ సభ్యులను అంటి పెట్టుకొని ఆ అమ్మాయికి న్యాయం చేసే వరకు అండగా మీకు ఐద్వా అండగా ఉంటుంది అని చెప్పేసి మేము వారికి అండగా నిలిచాము. ఆ క్రమంలోనే కలెక్టర్ కూడా స్పందించాడు.
గవర్నమెంట్ నుంచి కొంత కాంపౌండేషన్ ఇప్పించగలిగాము. తర్వాత ఐసిడిఎస్ నుంచి కూడా కొంత అమ్మాయికి నెలకి 2,000 రూపాయల చొప్పున అమ్మాయికి పాల కోసం అవసరమైనటువంటి కూడా సహకారాన్ని అందించగలిగాము. అదే కాకుండా ఐద్వాగా మేము స్పందించి కొంత అమౌంట్ సమీకరించి కొంత సపోర్ట్ని ఇచ్చిన వాళ్ళం అవుతుందని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా ఒక పెద్ద స్పందన వచ్చింది. దానిలో నుంచి ఐద్వాగా కూడా మేము కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఆ అమ్మాయికి బ్యాంకులో వేయించగలిగాము. ఇది ఒక మేడం తర్వాత పల్లెగూడెం సంబంధించి కూడా ఇంకొక ఘటన కూడా మీరు అండగా నిలిచారు. అది జిల్లాలో రాష్ట్రంలో పెద్ద సంచలనం చేసింది, అత్యాచార యత్నానికి సంబంధించి. దాంట్లో అసలు ఐద్వా ఎట్లా వాళ్ళని న్యాయం జరిగిందనేది జిల్లా ప్రజలు తెలుసు. ఒకసారి మా ప్రేక్షకులు కూడా చెప్పండి ఏం జరిగింది అసలు. పల్లెగూడానికి సంబంధించినటువంటి ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి చదువుని మధ్యలోనే ఆపేసి ఆ కుటుంబంలో 4 పిల్లల్లో ఆ అమ్మాయే 11 సంవత్సరాల వయసు గల అమ్మాయిని ఒక ముస్తఫా నగర్ లో ఒక యజమాని ఇంట్లో పనికి ఉంచితే ఆ యజమాని తన భార్య లేని టైంలో చూసి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఆ పిల్ల కేకలు వేసి అరవడం వల్ల ఈ అమ్మాయి బయటికి వెళ్తే నా పరువు పోతుంది అన్న అహంకారంతో ఆ ప్రెస్టెన్షన్ లో అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనని ఎట్లా జరిగింది అనేసి మేము పోయేటప్పటికి అక్కడ ఎవరు లేరు. కానీ 2 రోజుల దాకా అది మరుగులో ఉంచి ఆ పిల్ల తల్లిదండ్రులని మభ్యపెట్టి నీకు న్యాయం చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆయన వెనకాల ఉన్నటువంటి రాజకీయ పార్టీ అతనికి అండనిచ్చి దీన్ని గోప్యంగా ఉంచినటువంటి సందర్భంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రెండో కంటికి తెలియకుండా వైద్యం జరుగుతున్నటువంటి క్రమంలో ఐద్వాగా మాకు తెలిసి స్పందించి హాస్పిటల్ ముందుకెళ్ళి ఆ నైట్ మేము పెద్ద ఎత్తున గొడవ చేశాము. కానీ అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా ప్లాన్ గా ఆ అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలిస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉంటే ఐద్వా ఇతర మహిళా సంఘాలు గొడవ చేస్తాయని చెప్పేసి దొడ్డిదారిలో హైదరాబాద్ కు తరలించినటువంటి సందర్భంలో ఆ అమ్మాయి అక్కడ ట్రీట్మెంట్ అందకుండానే చనిపోయింది. చనిపోయిన అమ్మాయి వెనక్కి తిరిగి వస్తుందని చెప్పేసి మేము ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసి పల్లెగూడెం దగ్గరికి మేము దాదాపు ఒక 150 నుంచి 200 మంది మహిళలు పోగయి ఆ బాడీ వస్తుంటే అడ్డం తగిలితే దొడ్డిదారిలో తీసుకొచ్చి ఆ అమ్మాయిని చెరువు కాలువ పక్కన మేము పొయ్యే లోపే పూర్తి చేసినటువంటి సందర్భం. అయినా సరే మేము వెనక్కి తగ్గకుండా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసి పోలీసు మొత్తం మమ్మల్ని అడ్డుకున్నటువంటి సందర్భంలో పోలీసుని కూడా లెక్క చేయకుండా మేము అక్కడికి వెళ్ళి శవాన్ని లోపల పూడ్చి పెడితే కూడా మొత్తం ఆ మట్టి తోమి శవాన్ని తీసి మేము ఒడ్డున వేయడం జరిగింది. ఆ సందర్భంగా మా మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఆ రోజున్నటువంటి ప్రభుత్వం. అయినా సరే ఆ కుటుంబానికి న్యాయం చేశాము. ఆ అమ్మాయికి కావాల్సినటువంటి కుటుంబానికి ఒక ఇల్లు, ఒక 2 లక్షల రూపాయల డబ్బులు, ఇంకా కుటుంబంలో ఒక ఉద్యోగం, చదువు ఇవన్నీ ఇప్పించగలిగాము. కేసులు అయినా సరే మేము ఐద్వాగా ఒక కుటుంబానికి మాకున్నంత మేరలో ఐద్వాగా న్యాయం చేయగలిగామని చెప్పేసి సంతృప్తిగా ఐద్వా ఇది ఒక విజయంగానే భావించింది. ఒక పక్క బాధితుల కోసం వాళ్ళకి న్యాయం జరగాలంటే ఒక మంచి ఆశయంతో మీరు కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. మీరు కూడా అటుపక్క ప్రత్యర్థులకు శత్రువులుగా మారుతున్నారు. మీరు కూడా లక్ష్యంగా చేసుకుని వాళ్ళు మీ మీద అనేక విధాలుగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇంకొక అంశాన్ని కూడా మీరు ఒక క్రియలకమైన అంశానికి, ముఖ్యంగా ఇప్పుడు యువత పెడదారి పట్టడానికి కారణం మద్యం, డ్రగ్స్ బానిసలు కావడం. ముఖ్యంగా ఖమ్మంలో కూడా అది విపరీతమైన ధోరణి కనపడుతుంది. దాని మీద కూడా ఐద్వం పోరాటం చేస్తుంది అలుపెరగకుండా. దాని గురించి కూడా మీరు చేసిన ప్రధానమైన ఘట్టాలు ఏంటో ఒకసారి చెప్పండి మాకు. ఈ జిల్లాలో సారా ఉద్యమం ఒకప్పుడు చరిత్రను సృష్టించింది. అదే సారా ఉద్యమంలో పెద్ద ఎత్తున దోబగుంట, రోషమ్మ దగ్గర నుంచి అన్ని మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు గారు అధికారంలో వచ్చినప్పుడు సాధించుకున్నటువంటి విజయాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటిని తుంగలో తొక్కి ఈ మద్యం ఏరులై పారించి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా ఇవాళ మద్యం షాపుల్ని బార్లాగా తెరుస్తా ఉన్నాయి. అదే కాకుండా ఇవాళ ఆ పోరాటం ఒక పక్క మద్యం మీద మా శాయశక్తుల పోరాటం చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ముఖ్యంగా యువత మీద ఒక ప్రభావం పడతా ఉంది. డ్రగ్స్, గంజాయి ఇవి ఇవాళ నిరుద్యోగంగా ఉన్నటువంటి యువకులు దానికి మత్తు బానిసలయ్యి, ఉపాధి లేనటువంటి టైంలో వాటికి బానిసలయ్యి ఇవాళ ఒక మద్యంతోటే పోవట్లేదు, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, పిల్లల జీవితాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఆ క్రమంలో వాళ్ళు మద్యం మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతుంటే అమ్మాయిలు బలవుతున్నారు, హింస నేర ప్రవృత్తి పెరుగుతా ఉంది. దీన్ని అరికట్టాలి అని చెప్పేసి ప్రభుత్వాలకు అనేక సందర్భాల్లో మేము విన్నవించుకున్నాం. మేము జీవు జాతాలు కూడా చేశాము.
ఇట్లాంటి సందర్భంలో యువతకు ఒక సందేశం ఏంటంటే, మీరు మద్యం మత్తులో ఈ ప్రభుత్వాల చెలగాటంలో బలిపశులు కావద్దు, చదువుకున్న యువత మీరు చదువుకునే దానికోసం ప్రయత్నం చేయండి అని చెప్పేసి మా వంతుగా అమ్మల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. అబ్బాయిల్ని ఎలా పెంచుతున్నారో అమ్మాయిల్ని కూడా అదే పద్ధతుల్లో పెంచండి, మన అమ్మాయి అబ్బాయిలకి తేడా చూపించొద్దు, అలా ప్రతి ఆడపిల్ల కూడా మన కుటుంబంలో పిల్లలాగానే మీరు అట్లా మన పిల్లలకి చెప్పండి అని చెప్పేసి మేము కూడా ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ కూడా ఇవాళ గ్రామాల్లో ఇస్తా ఉన్నాం మా శాయశక్తుల. గత ప్రభుత్వాలే అట్లా చేసినాయి అనుకుంటే, నిన్ననే నిసిగ్గుగా ఈ ప్రభుత్వం కూడా 30,000 కోట్లకి టార్గెట్లు తీసుకొని మద్యం షాపుల్ని పెంచేదానికోసం ప్రయత్నం చేస్తా ఉంది. మరి ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని తుంగలో తొక్కి ఏమీ చెయ్యకపోగా, నిరుద్యోగ యువతకి భృతి కల్పించకపోగా, మద్యం ఏరులై పారే విధంగా ఈ రాష్ట్రాన్ని మద్యం మీదనైతే నడిపించగలుగుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. గంజాయిని అరికడతామని చెప్పేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా విస్మరించి ఇవాళ ప్రజల జీవితాలతోటి కుటుంబాలతోటి చెలగాటం ఆడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ ఐద్వా తీవ్రంగా ఖండిస్తా ఉంది. దీని మీద కూడా మేము పెద్ద ఎత్తున మహిళల్ని ఎడ్యుకేట్ చేసి పోరాటాల్లోకి తీసుకొచ్చే దానికోసం కూడా ఐద్వా ముందు బాగానే ఉంటుంది. మేడం, ఇంకోటి కూడా మీరు వినూత్నమైనటువంటి ఇంకో కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పొదుపు సంఘాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి కూడా కొత్త పంతాలో మీ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఐద్వా అంటే ఒకే రకమైనటువంటి రంగంలో కాకుండా, అంటే మహిళా మనులు ఎక్కడైతే ఉన్నారో, ఏ రంగాల్లో ఉన్నారో అన్నిట్లలో వాళ్ళకి న్యాయం దక్కాలి, వాళ్ళ హక్కులు పరిరక్షించబడాలి అని ఒక మంచి ఆశయంతో మీరు ఇంకో విధంగా కూడా, అంటే డ్వాక్రా మహిళలకు మీరు ఏ విధంగా చేయూతనిస్తున్నారు, వాళ్ళల్లో ఎలాంటి చైతన్యం నింపుతున్నారు మీరు ముఖ్యంగా పొదుపు సంఘాలకు సంబంధించి? ఇవాళ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు లక్షల సంఖ్యలో 40 లక్షల పైన ఉన్నారనేది మాకు ఒక అంచనా. 40 లక్షల మంది డ్వాక్రా మహిళలకి పొదుపు సంఘాల పేరుతోటి వాళ్ళని గ్రూపులుగా ఏర్పరిచి వాళ్ళ ద్వారా డబ్బులు కట్టించుకొని మీ అవసరాలకే పొదుపు అని చెప్పేసి ఆ పొదుపులో ఉన్నటువంటి డబ్బుల్ని మీకు లోన్ల రూపంలో ఇస్తామని చెప్పేసి క్రమక్రమేణా 50,000 నుంచి క్రమక్రమేణా కరెక్ట్ గా కట్టిన వాళ్ళకి డిజాల్వ్ కాని గ్రూపులకి ఎక్కువ మొత్తాన్ని ఇస్తామని చెప్పేస్తే వాళ్ళు సిన్సియర్గా ఆడవాళ్ళు అందరూ వాళ్ళు కష్టపడి దాచుకున్నటువంటి డబ్బుల్లో ప్రతి నెల తిన్నా తినకపోయినా ఏదో ఒక కుటుంబ అవసరాలకి, పిల్లల చదువులక, వైద్యానిక, కుటుంబ అవసరాలకు పనికొస్తాయని చెప్పేసి డ్వాక్రా మహిళలు పొదుపు చేసుకుంటా ఉన్నటువంటి క్రమంలో ఈ ప్రభుత్వాలు వాళ్ళకి మాయ మాటలు చెప్పి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం మహిళా సాధికారితే మా లక్ష్యం అని చెప్పేసి డ్వాక్రా మహిళలకి మేము మంచి అవకాశాలు ఇస్తాము, 10 లక్షల రుణాలు ఇస్తామని చెప్పేసి, వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి మోసం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా దానిలో భాగంగానే కొనసాగుతా ఉంది. డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకొని కట్టకపోతే మహిళల మధ్య కొట్లాట పెట్టి వాళ్ళ మధ్య ఒక వివాదాన్ని సృష్టిస్తా ఉంది. 10 లక్షల రుణాలు ఇస్తామని చెప్పేసి లక్షల కోట్ల రూపాయల్ని వీళ్ళు కట్టినటువంటి పొదుపు డబ్బుల్ని బ్యాంకుల్లో నిల్వ ఉంచుకొని అవి రొటేషన్ చేసుకుంటూ మనకిచ్చేటువంటి లోన్ల మీద అధిక వడ్డీల భారం వేసి ఇవాళ మహిళల నడ్డిరగొట్టే పరిస్థితి ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము గత 2-3 సంవత్సరాల నుంచి కూడా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం. గ్రామాల్లోకి వెళ్ళి సర్వేలు చేసినప్పుడు సమస్యలు కోకొల్లలుగా వస్తున్నాయి, కానీ మాకు వచ్చే లోను కూడా రాదేమని భయపడి మహిళలు ఉద్యమాల్లోకి రావడానికి వెనకాడుతా ఉన్నారు. మేము వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మన డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటున్నాయి, మన డబ్బులకు వడ్డీ కట్టియట్లేదు, వాళ్ళు ఇచ్చేదానికి డబుల్ వడ్డీలు, చక్ర వడ్డీలు వేసి మిమ్మల్ని పిండుతా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మహిళల్ని ఎడ్యుకేట్ చేసే పరిస్థితుల్లో ఐద్వా ముందుకెళ్తా ఉంది. ఇంకా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. అట్లా చేసిన సందర్భంలో బ్యాంకర్ల దగ్గరికి పోయి మేము ఐద్వాగా పెద్ద ఎత్తున బ్యాంకర్ల ముందు ధర్నాలు చేసి వాళ్ళ పొదుపు డబ్బుల్ని, దాచుకున్నటువంటి డబ్బుల్ని ఇప్పించగలిగి ఒక విజయంగా దాన్ని ఫీల్ అయ్యాము. అదే కాకుండా అభయహస్తం పేరుతోటి లక్షలాది రూపాయల్ని వాళ్ళ అకౌంట్లలో ఎంచుకొని ఇవాళ అభయహస్తం ఊసెత్తకుండా గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని మొండి చేయి చూపి వాళ్ళ డబ్బుల్ని 18,000 కోట్ల రూపాయలు లెక్కలు చెప్పినటువంటి సందర్భం ఉంది. తిరిగి ఇస్తున్నామని చెప్పి ఇవ్వకుండా దాటేస్తే ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వాలు ఏమి చేయలేకపోతున్నటువంటి పరిస్థితిని కూడా మేము చూస్తా ఉన్నాం. డ్వాక్రా మహిళలకు కూడా అండగా ఉండే ఐద్వా భవిష్యత్తులో కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. పని గంటలు తగ్గించాలి, మాకు పనికి వేతనం కావాలి, మాకు హోటక్కు కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున 15,000 మంది మహిళలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం తల ఒగ్గకపోతే వాళ్ళు ఇట్లా ఆకలి చావులతో మగ్గి చనిపోయే బదులు పోరాడి చావడం మేలు అని చెప్పేసి ఒక నినాదంతో పెద్ద ఎత్తున సమ్మెలోకి దిగారు. ఆ సమ్మెలో
అక్కడ ఉన్నటువంటి 13 సంవత్సరాల వయసు నుంచి 26 సంవత్సరాల వరకు ఉన్నటువంటి యూతులు వాళ్ళ మీద కాల్పులు జరిపితే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు. 57 నుంచి సాగినటువంటి ఉద్యమం 1908వ సంవత్సరం వరకు కొనసాగింది. ఆ అనేక కార్యక్రమాల పోరాటంలో ఫలితంగా ఆ రోజు ఉన్నటువంటి సోషలిస్ట్ దేశాలలో ఉన్నటువంటి సోషలిస్ట్ కమ్యూనిస్ట్ నాయకురాలు క్లారా జెట్కిన్ నాయకత్వాన దాదాపు 39 దేశాల నుంచి 59 మంది సభ్యుల్ని ఒక దగ్గర సమీకరించబడి పెద్ద ఎత్తున పోరాటం చేసి 1910వ సంవత్సరం మార్చి 8వ తారీఖు నాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రామిక మహిళలు తమ హక్కుల కోసం అనేక పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని కూడా సాధించినటువంటి విజయాలు వచ్చినాయి. తర్వాత 1975లో ఐక్యరాజ్య సమితి కూడా ఈ ఇంటర్నేషనల్ ఉమెన్ డేని గుర్తించి దీన్ని జరపాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో అది కంటిన్యూ అవుతా ఉంది. ఏది ఏమైనా తర్వాత కూడా చాలా హక్కులు వచ్చాయి, చాలా హక్కుల్ని సాధించుకోగలిగింది హైద్వా. కాబట్టి అతివల హక్కుల కోసం అలుపెరగకుండా పోరాటాలు సాగిస్తూనే హైద్వా అన్ని వర్గాల మహిళలకి అండగా ఉంటూ వారి హక్కుల పరిరక్షణలో ముందుకు సాగుతామని హైద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి బండి పద్మ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.